ప్రజలతో మనం పదవులో లేం కానీ గత 25 సంవత్సరాల నుంచి మార్కాపురం డివిజనే కాదు, నేను చదువుకుంది కర్నూలు, అనంతపురంలో, గ్రేటర్ రాయలసీమలో కానీ, తెలంగాణలో కానీ అన్ని చోట్ల, ముఖ్యంగా 2 ఉభయ రాష్ట్రాల్లో నాకు ఏ మండలంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో నా ఫ్రెండ్స్, స్నేహితులు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫార్మా రంగం అభివృద్ధి చెందిందని అంటారా? ఈ రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ హయాంలోనే వచ్చిందా అభివృద్ధి? అంటే ఆ రోజుల్లో ఐడిపిఎల్ ఇన్స్టిట్యూషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఫండ్స్ లేక నత్తనడక నడుస్తున్నాయి. సిఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, తార్నాకలో సిసిఎంబి ఉంది, సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. అలాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా, అందులో నా స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నేను డాక్టర్ రెడ్డిస్లో సైంటిస్ట్గా చేయడం, మైలాన్ ల్యాబొరేటరీస్ అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు మ్యాట్రిక్స్ పెట్టారు కదా, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉండేది, తన్ని మైలాన్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఆ కంపెనీలో పనిచేయడం, మాకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. సైంటిస్ట్ ఫార్మా రంగంలో ఉండకుండా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? ఉన్నాం, ఫార్మా రంగం కూడా కంటిన్యూ చేస్తున్నాం, దాన్ని పూర్తిగా వదిలేదు. మా ప్రాంత అభివృద్ధి కోసమే, వేరే అజెండా లేదు నాకు. మార్కాపురం ప్రాంతాన్ని మంచిగా సస్యశ్యామలంగా చేసే విధం కోసం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతుంటాం, సలహాలు సంప్రదిస్తుంటాం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం పనిచేస్తుంటాం. నరేంద్ర మోడీ గారిని మార్కాపురం తీసుకొచ్చి, మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా కేంద్ర మంత్రులను మనం తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ క్యారిడారు, ఈ వెలువడకు ఇంకొంచెం ఎక్కువ నిధులు ఇచ్చి నికర జలాలు కేటాయించుకొని ఇంకొంచెం ఎక్కువ దూరం, ఇప్పుడు 32 మండలాలకే ఉంది అది. ప్రకాశం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ఇంకొంచెం ఎక్కువ మండలాలకి కొంత అవసరం వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గిద్దలూరులో కొన్ని ప్రాంతాలకు వాటర్ రాదు, దాన్ని కొంచెం పొడిగించుకొని ఇంకొంచెం ఎక్కువ నిధులు తీసుకొని మా కనుచూపు మేరలో ఏదైతే ఉందో మా జిల్లా, దాన్ని డెవలప్ చేయడం కోసం. కానీ ఒకటి చెప్తాను, వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని అది ముందు దాని ఏమంటారు శంకుస్థాపన అనేది జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకు ఆయన కొడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఏదో రకంగా పూర్తి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రాంత అభివృద్ధికి వాళ్ళంతా కట్టుబడి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీని కాదని మీరు బీజేపీలోకి చేరటాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? మరట అంటే నేను ఎవరిని పార్టీలో ఉన్నారు కాబట్టి అడగాలి నేను, లేకపోతే లేకపోతే ఆ క్వశ్చన్ అసలు అరైజ్ అవుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు వెలువడ ప్రాజెక్టు కోసం పనిచేసింది వాస్తవమే, కానీ చేయాల్సినంత చేయలేదు. అది నిక్కర్సుగా నిజాయితీగా చేస్తే 2 సంవత్సరాలు అయిపోవాల్సిన పని 5 సంవత్సరాలు అయిపోయేసరికి కూడా ఆయన ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. చేద్దామనుకున్నాడు కానీ చిత్తశుద్ధి చేయలేదు. చేశాడు. ఒక మనిషికి అన్నం పెట్టడం వేరు, ఆకలి తీర్చడం వేరు. అవును. ఒక మనిషికి ఏదో ఒక పథకం ఇచ్చి ఈరోజు కడుపు నింపుకోపో 100 రూపాయలు తీసుకుపో బిర్యానీ తినిపని చెప్పేది వేరు. నీకు పలాని కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తున్నాను, అక్కడికి వెళ్ళు, పలాని మేనేజర్ కిషోర్ గారు ఉంటారు, వాళ్ళని కలిస్తే మీకు మంచి గైడెన్స్ ఇస్తారు, అక్కడ నీకు పోస్ట్ ఇస్తారని చెప్తే అతని కుటుంబం బాగుపడేది వేరు. వెలుగొండ చేయడం వేరు, నీళ్ళు ఇవ్వడం వేరు. ఓకే, నీళ్ళు ఇవ్వలేదుగా, మీరు చేశారని చెప్తున్నారు, నీళ్ళు ఇవ్వనండి. ఆ నీళ్లు తీసుకెళ్ళి 4 చెంబులు 1 లీటర్ క్యాన్లు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తాం, నాకేం అభ్యంతరం లేదే. ఎవరైనా ప్రాంత అభివృద్ధి ముఖ్యం. నాకు 43 ఏళ్ళు, మహా అంటే 20 ఏళ్ళు బతుకుతా. నేను పోయే లోపల నా ప్రాంతానికి ఏదైనా చేయాలి, నా కుటుంబానికి ఏదైనా చేయాలి. నాకు చదువుకునే అవకాశం వచ్చింది, ఆ మార్కాపురం కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది. నా స్నేహితులు, మిత్రులు అందరూ నాకు రోజు ఫోన్లు చేస్తుంటారు, మన ప్రాంత సమస్యల గురించి ఈ మధ్య మాట్లాడడం లేదు, మాట్లాడు అని. జగన్మోహన్ రెడ్డి చేయలేదని నేను చెప్పలే, చేశాడు, నామకవార్తగా చేశాడు, పూర్తి స్థాయిలో చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు, 1995లో శంకుస్థాపన చేశాడు. ఏది మరి ఆయన నేను చేశానని చెప్పుకుంటాడు, అందరూ నేను చేశాను. ఒక రాజశేఖర రెడ్డి గారు బాగా డెడికేట్ చేశారు, ఆ తర్వాత రోషే గారు తక్కువ టైం ఉండి ఆయనతో కూడా సంప్రదించాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలిస్తే ఆయన కూడా నిధులు ఇచ్చారు. అందరి టైంలో అవుతూ వస్తుంది, కానీ ఇన్ని ఏళ్ళు పట్టాల్సిన సమస్య కాదు. ఓకే, మీరు రీసెంట్గా మార్కాపురం వచ్చి చూశారని తెలిసింది. మా ప్రాంతం చాలా కరువు ప్రాంతం. మా ప్రాంతానికి ఎవరు వచ్చినా, మీలాంటి మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, విద్యావంతులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ ఆ శ్రీశైలం వెళ్తున్నప్పుడు, మా ప్రాంతం చూసినప్పుడు, శ్రీశైలానికి చాలా దగ్గరగా ఉంటుంది కదా, చాలామంది కూడా బాధపడతారు. అయ్యో పొలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి, పంటలు లేవు, అక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఆ రోడ్డు మీద వెళ్తుంటే చూస్తాం, అవ్వతాతలందరినీ కూడా పొలం పనులు చేసుకుని వస్తారు. ఏం చేస్తుంటారు పొలాల్లో? పండని పొలాల్లో పని చేస్తుంటారు మా వాళ్ళు. మా బాధ పండే పొలంలో పని చేయాలని పండని పొలంలో రాళ్ళు ఏరుకోవడము, కలుపు తీసుకోవడం, ఆ పంట పెరుగుద్దామో, వర్షం పడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తుంటారు. మన ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరైనా ఐసీయూలో ఉంటే ఎంత బాధపడతామో,
మనం ఏదో ప్రచారం కోసం చెప్పుకున్నట్టు కాదు. మన కుటుంబ సభ్యుడు ఒక ఐసీయూలో ఉంటే మన మనసు ఎంత బాధపడుతుందో, మనకు ఎంత మనోవేదన ఉంటుందో. మా ప్రాంత రైతులకు ఇప్పుడు మీరు ఫోన్ చేసి కనుక్కోండి, ఎక్కడ నీళ్ళు రావట్లేదు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు మా ప్రాంతంలో. నేను చేయలేదని చెప్పట్లేదు, ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. అన్ని పార్టీల నిర్లక్ష్యం. స్వతంత్రం అయితే భారతదేశానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, కానీ మార్కాపురం డివిజన్కి అయితే అభివృద్ధి రాలేదు. అలాంటి డివిజన్లు చాలా ఉంటాయి. ఉన్నాయి కానీ మా అంత వేయలేదు. అన్ని 1000 అడుగులో నేను తెలుసు. అనంతపురం వెనుకబడే ప్రాంతమే, మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు చాలా వెనుకబడే ప్రాంతమే, శ్రీకాకుళంలో చాలా వెనుకబడే ప్రాంతం ఉంది, ఆదిలాబాద్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూత్ కాంగ్రెస్లో పనిచేయడం వల్ల ప్రతి మండలం చూసి వచ్చాను. కానీ మా అంత కరువు ఎవరికి లేదు. అసలు భవిష్యత్తులో మీరు శాటిలైట్లో చూసి కొన్ని ఫోటోలు కూడా వచ్చినాయి గతంలో. మార్కాపురం ప్రాంతం భవిష్యత్తులో ఎడారి అవుతుంది కూడా వచ్చింది. 2000, 3000 అడుగులకు వెళ్తే కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు చుక్క నీరు లేదు, పంటలు ఎండిపోతున్నాయి, బోర్ల నుంచి వాటర్ రావట్లేదు. నేను సైంటిస్ట్ను రైతు నాయకుడికి ఎందుకు అయ్యానంటే మా ప్రాంత సమస్యలే. ఊరికి పోతాం, పెళ్ళికనో మంచో చెడో చూడడానికి వెళ్తుంటాం, నెలకు 2 సార్లు వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏది చూసినా కనపడే వాళ్ళంతా అయ్యా పంట ఎండిపోయింది. మరి ఎందుకని ఇప్పటికీ సాల్వ్ కావట్లేదు ఇష్యూ? ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అయిపోతే చాలా వరకు సాల్వ్ అయినట్టే. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తయి మాకు నికర జలాలు కేటాయించి పాలకులు చిత్తశుద్ధితో చూస్తే ఖచ్చితంగా అవుద్ది.